భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 34 నందు ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని పత్నులతో భాషించుట మొదలైన కథలను ఈ భాగంలో విందాం. సుఖమహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజా, మహాభాగ్యశాలినులైన గోపికలకు ఆధ్యాత్మ విద్యోపదేశం చేసినవాడు, తదుపదేశం ద్వారా గోపికలకు లభించిన వాడు కూడా శ్రీకృష్ణ భగవానుడే. తరువాత భగవానుడు ధర్మరాజాదుల యోగక్షేమాలు ప్రశ్నించి తెలుసుకున్నాడు. ఆ దేవదేవుని శ్రీ చరణారవింద సందర్శన మాత్రంచే వారందరి అమంగళాలు నాశనమయ్యాయి. తత్సమయంలో వారు పలుకుతూ ఉన్నారు, కృష్ణ, మహాత్ములైన వారు మనసా నీ చరణ కమల మకరందాన్నే పానం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వారి ముఖారవిందాల నుండి నీ లీలా కథామృతం వినవస్తూ ఉంటుంది. తద్దివ్య కథాపానం వల్ల మానవ మాతృలు ఈ భవసాగరాన్నుండి తరించగలుగుతారు. నీ పావన చరిత్రలను ఆలకించినంత మాత్రాన అనాది అవిద్య వాసన సంజనిత విస్మృతి నశించి జ్ఞానోదయమవుతుంది. అట్టి భగవల్లీలలను నోరారా కీర్తిస్తూ చెవులారా ఆలకించే వారికి అశుభాలు కలుగవు. వాసుదేవ, అఖండానంద రసైక స్వరూప జ్ఞానసాగర, జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థాత్రయం నీ దివ్య స్వరూప సన్నిధికి చేరజాలదు. సుదూరంలోనే అవి అంతమైపోతాయి. నువ్వే పరమహంసలకు శరణాగతివి. ధర్మం నాశనమై అధర్మం వీరవిహారం చేసే సమయంలో నువ్వు యోగమాయనాశ్రయించి మానవ రూపంలో ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటావు. అట్టి నీ పాదారవిందాలకు పదే పదే వందనాలు. శ్యామసుందరుని అక్కడ పురుషులందరూ సంస్తుతించే వేళలో కౌరవ ఏద కుల స్త్రీలు ఏకస్థానం చేరి ఆ దేవదేవుని యశస్సుని ఇలా గానం చేస్తున్నారు. ద్రౌపది, రుక్మిణి, భద్ర, జాంబవతి, సత్యభామ, కాళింది, శైబ్య, లక్ష్మణ, రోహిణి ఆదిగా గల శ్రీకృష్ణ సతులారా, స్వమాయనాశ్రయించి శ్యామసుందరుడు లీలాగృహీత దేహుడై ఎలా మిమ్మల్ని అందరినీ పరిణయం చేసుకున్నాడో వివరించండి అనగా రుక్మిణి సమాధానం చెప్పసాగింది. ద్రౌపది, సాధ్వి, నన్ను శిశుపాలనకిచ్చి పెళ్లి చెయ్యాలని మా అన్నతో కూడి ప్రయత్నాలు చేస్తుండగా సింహం భయం లేకుండా మృక్కడి మృగాల మధ్య నుండి తన భాగాన్ని తీసుకుపోయినట్లు శ్రీకృష్ణుడు నన్ను తీసుకుపోయాడు. దానితో శూరవీర పరాక్రమశాలురైన వారందరూ ఆ దేవదేవుని చరణారవిందాల ముందు తలలు వంచేశారు. శ్యామ సుందరిని పాదారవింద సేవాభాగ్యం నాకు సదా లభించునుగాక, ఇదే నా ప్రగాఢ వాంఛ అని మౌనం దాల్చగా, సత్యభామ, పాంచాలి, నా తండ్రి అయిన సత్రాజిత్తు తన తమ్ముడైన ప్రసేనజిత్తు మరణానికి విచారించి అందుకు శ్రీకృష్ణుడే కారణమని నిందవేశాడు. దానిని రూపుమాపుకోవాలని శ్రీకృష్ణుడు జాంబవంతుని జయించి స్యమంతకమణిని నా తండ్రికిచ్చిన తరువాత యథార్థాన్ని తెలుసుకున్న నా జనకుడు నన్ను మణితో సహా భగవానునికి సమర్పించాడు అన్న మీదట జాంబవతి ఇలా పలుకుతూ ఉన్నది. యాజ్ఞసేని, శ్రీరాముడే శ్రీకృష్ణుడిగా అవతరించిన విషయం తెలియని నా జనకుడు ఆయనతో 27 రోజులు యుద్ధం చేశాడు. అనంతరం అవతార తత్వాన్ని అర్థం చేసుకుని వాసుదేవుని పాదాలపై బడి మణితో బహుమానంగా అతనికి నన్ను సమర్పించాడు. జన్మ జన్మలకు నేను శ్రీకృష్ణ చంద్రుని చరణదాసిని అగుదునుగాక. అనంతరం కాళింది అందుకుంది. ద్రౌపది, జ్ఞానమొచ్చిన నాటి నుండి నేను శ్రీకృష్ణ పాద సేవా నిరతనుగా ఉండాలని తపిస్తూ ఉండేదానను. అది గ్రహించిన భగవానుడు ఒకనాడు పార్థునితో కలిసి యమునా తీరానికి వచ్చి అక్కడ నా పాణిని గ్రహించాడు. నేను శ్యామసుందరుని మందిరాన్ని అలంకరించే దాసీదాన్నయ్యాను. మిత్రవింద పలుకుతూ ఉన్నది. ద్రౌపది, నా స్వయంవర వేళలో వచ్చిన నందకుడు శునకాల మధ్య ఉన్న తన భాగాన్ని మృగరాజు నిర్భయంగా గ్రహించి తీసుకుపోయినట్లు నన్ను అనుగ్రహించి ద్వారకకు తన వెంట తీసుకుపోయాడు. నన్ను తిరిగి తీసుకుపోవాలని ప్రయత్నించిన నా సోదరులు శ్రీకృష్ణుని చేతులలో ఓడిపోయారు. అప్పుడు అతడు నన్ను ఆనందంగా వివాహం చేసుకున్నాడు. శ్రీకృష్ణ పాద సేవాభాగ్యమే నా ఏకమాత్ర వాంఛ. సత్య పలకసాగింది. పాండవ పట్టమహిషి, నా స్వయంవర వేళలో బలిష్టాలై నిశిత శృంగాలు కల సప్త వృషభాలను జయించగలవానికే నన్నిచ్చి వివాహం చేస్తానని నా జనకుడు ప్రకటించాడు.
ఆ వృషభాలు వీరుల పరాక్రమాన్ని అణిచివేశాయి. చివరకు దేవకీనందనుడే గొర్రె పిల్లలను పట్టుకున్నట్లు ఆ సప్త వృషభాలను స్వాధీనం చేసుకుని బంధించి వేశాడు. తరువాత చతురంగ బల సమేతంగా నన్ను ద్వారకాపురానికి తీసుకుపోయాడు. మధ్య మార్గంలో అడ్డం వచ్చిన వారందరినీ జయించి నిర్భయంగా ద్వారక చేరాడు. అట్టి పరంధాముని నేను సదా సేవించాలన్న నా అభీష్టం నెరవేరింది. భద్ర అందుకుంది. ద్రౌపది, శ్రీకృష్ణుడు నాకు మేనమామ కొడుకు. నా హృదయంలో అతడే బంధింపబడి ఉండిపోయాడు. అది గ్రహించిన నా జనకుడు దాసదాసీజనంతో అక్షౌహిణీ సైన్యాన్ని నాతో పంపి భగవానునికి నన్ను సమర్పించాడు. జన్మ జన్మలకు నాకు వాసుదేవ చరణ సేవాభాగ్యం కలగాలని, అదే పరమ కళ్యాణదాయకమని భావిస్తూ ఉన్నాను. తరువాత అందుకుంది లక్ష్మణ. వదిన ద్రౌపది, నారద దేవర్షి ద్వారా అనేక పర్యాయాలు శ్యామసుందరుని యశోగీతాలను ఆలకిస్తూ వచ్చాను. లక్ష్మీదేవి లోకపాలులను అందరినీ పరిత్యజించి శ్రీహరినే నాథునిగా వారించిందని విన్ననాటి నుంచి నా మనస్సు శ్రీకృష్ణుయందే లగ్నమైపోయింది. అది గ్రహించిన నా జనకుడు నాపై గల ప్రేమాతిశయం వల్ల ఒక మార్గాన్ని అన్వేషించాడు. నీ తండ్రి ద్రుపదుడు స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసినట్లే నా జనకుడు కూడా మత్స్యయంత్రం నిర్మించాడు. మత్స్యయంత్రం బయటికి కనిపించక నీళ్లలోనే కనిపించడం ఓ విశేషం. ఈ స్వయంవర వార్త విన్న రాజాధిరాజులు తమ తమ ఆచార్యులతో మా రాజధాని నగరానికి విచ్చేశారు. నా జనకుడు స్వపరివారంతో వారందరికీ సముచిత స్వాగత మర్యాదలు చేశాడు. నన్ను పొందాలని వచ్చిన రాజులందరూ వేదికపై ఉన్న ధనుర్బాణాలు ఎత్తారు. కానీ వారిలో ఎవరు వింటికి నారినే ఎక్కించలేకపోయారు. విఫలురై వారందరూ స్వస్థానాల్లో కూర్చున్నారు. జరాసంధ, అంబష్టేన, శిశుపాల, భీమసేన, దుర్యోధన, కర్ణాదులు నారిని సంధించారు. కానీ మత్స్యాన్ని గుర్తించలేక పాండవ మధ్యుడైన పార్థుడు మత్స్య ఛాయను గుర్తించి శరాన్ని వదిలాడు. కానీ అది మత్స్యానికి తగలలేదు. అలా మహావీరులందరికీ గర్వభంగమైంది. అందరూ ఆశ వదులుకున్నాక శ్యామసుందరుడు వింటినెత్తి నారి సంధించి సునాయాసంగా మత్స్యాన్ని కొట్టాడు. అభిజన్ ముహూర్తంలో లక్ష్యం ఛేదించబడింది. తత్సమయంలో భూతలాన జయజయ నాదాలు, ఆకాశంలో దేవదుందుభి ప్రతిధ్వనించాయి. సర్వత్రా మంగళవాద్యాలు వ్యాపించాయి. అమరులు పుష్పాలను వర్షింపచేస్తుండగా అందెలు సందడి చేయగా నేను రంగశాలలో ప్రవేశించాను. సుందర నవ్య పీతాంబరం నా శరీరంపై భాసిల్లుతూ ఉన్నది. పూలమాలలు సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్నాయి. బంగారు హారాన్ని చేబూరిన నా వదన మండలంపై ముంగురులు నాట్యం చేయ, కర్ణకుండల ప్రభలు కపోల సీమను భాసిల చేయ, నేను తలపైకెత్తి రాజన్య మండలాన్ని తిలకించి శ్యామసుందర్ని గడసీమలో వరమాలను వేశాను. ఆది నుండి భగవదాయత్త చిత్తనైన నేను హర్ష పులకిత చేతస్కనైనాను. తత్సమయంలో వీణా, వేణు, మృదంగ, పటహ, ఢక్కాది వాద్యాలు మంగళనాదం చేశాయి. గాయకులు గానం చేయగా నటీనటులు ఆనంద పారవస్యాన నాట్యం చేశారు. నేను శ్యామసుందర్ని వరించడంతో కామాతురులైన భూమీసులు అతనిపై యుద్ధం ప్రకటించారు. 4 దివ్యాశ్వాలు లాగుతున్న రథాన్ని అధిరోహించి శ్రీకృష్ణదేవుడు శారంగ ధనుర్ధారి అయి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. వేళ్ల మధ్య ఉన్న తన భాగాన్ని మృగరాజు నిర్భయంగా తీసుకుపోయినట్లు రథాన్ని ద్వారక వైపు పురోగమింపచేశాడు. సునకాలు సింహాన్ని ఎదిరించిన రీతిగా రాజులు కొందరు భగవానుని ఎదిరించారు. శారంగ ధనుర్విముక్త శరాలు ఆయా నరేశుల కాల్సేతులను ఖండించగా ఎందరో యమసదనం చేరారు. శేషించిన వారు రణరంగం నుండి పలాయనమయ్యారు. తత్సంతోష సమయంలో భానుకిరణ ప్రసారానికి వీల్లేనంతగా నగరమంతా ధ్వజ పతాక తోరణాలతో అలంకరించారు. నా కోరిక తీరినదని నా జనకుడు మహానందం చెందాడు. ఆయన బంధుమిత్ర ఆప్త పరివారాదులకు ధన కనక వస్తు వాహనాదులు పంచిపెట్టాడు. పరిపూర్ణుడైన వాసుదేవునికి నా జనకుడు దాసదాసీజనాన్ని, చతురంగ బలాలను కానుకగా సమర్పించి ధన్యుడయ్యాడు. గత జన్మలో మేము మహా తపస్సు చేసి సమస్తమైన ఆసక్తులు పరిత్యజించి ఉండాలి. అందుకే ఈ జన్మలో ఆత్మారాముడైన భగవంతునికి పత్నులమైనాము. తత్సమయంలో 16,000 మంది కుల స్త్రీలకు ప్రతినిధిగా రోహిణీదేవి పలుకసాగింది. భౌమాసురుడు దిగ్విజయం
చేస్తూ రాజులనెందరినో మర్దించి వారి పుత్రికలమైన మమ్మల్ని తన మందిరంలో బంధించి ఉంచాడు. భగవానుడు అది తెలుసుకొని సైన్య సమేతంగా వాణ్ణి అంతం చేసి మమ్మల్ని వరించి పెళ్లి చేసుకున్నాడు. మేము ఆ దేవదేవుని దాసీలము. జనన మరణ రూప సంసారాన్ని తరింపచేసే ఆ దేవదేవుని చరణాలనే మేము ధ్యానిస్తూ ఉంటాము. ద్రౌపది, సాధ్వి, మాకు మహేంద్ర పదవులు గాని సామ్రాజ్య భోగాదులు గాని అవసరం లేదు. అణిమాది ఐశ్వర్యాలు అవసరం లేదు. బ్రహ్మ పదాన్ని మేము కోరడం లేదు. సాలోక్య సారూప్య ముక్తులు మాకు అవసరం లేదు. వాసుదేవ భగవానుని శ్రీచరణ సేవాభాగ్యమే మాకు కావాలి. గోపాలన వేళలో ఏ శ్యామసుందర్ని పాదారవింద ధూళిని స్పృశించి గోప గోపికలు, భిల్ల స్త్రీలు, లతలు, నదీ తటాదులు పరవశమైపోయాయో ఆ శ్రీచరణ కమల రజస్సునే మేము అభిలషిస్తున్నాము. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం దశమ స్కంధం అధ్యాయం 84 నందు ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని పత్నులతో భాషించుట మొదలైన కథలను విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 35 నందు వసుదేవుని యాగోత్సవము మొదలైన కథలను వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.